శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం. ఈ సందర్భంగా పరమశివుడికి సంబంధించిన పంచోపచార పూజ ఏ విధంగా చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే తనకెంతో ప్రీతిపాత్రమని పరమేశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమార్ల వారికి వివరించాడని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా పరమశివుడికి పంచోపచార పూజ నిర్వహించటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై ఆరోగ్య ప్రాప్తిని, ఐశ్వర్య ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5ంటిని పరమశివుడికి ప్రత్యేకంగా సమర్పిస్తే దాన్ని పంచోపచార పూజ అనే పేరుతో పిలుస్తారు. మీ గృహంలో శివలింగం ఉంటే ఆ శివలింగానికి, లేదా ఈశ్వరుడి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి బొటనవేలు, ఉంగరం వేలు ఈ 2 వేళ్లతో తడి గంధం బొట్లులాగా అలంకరించండి. లేదా బొటనవేలు, మధ్యవేలు ఈ 2 వేళ్లతో తడి గంధం బొట్లులాగా అలంకరించండి. అలా చేస్తే మనోభీష్టాలు నెరవేర్చుకోవటంతో పాటుగా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఆ తర్వాత పంచోపచార పూజలో 2వ ఉపచారం పుష్పం. పరమశివుడికి ఈరోజు ప్రధానంగా పుష్పాలతో పూజ చేసేటప్పుడు గన్నేరు పూలతో పూజ చేయండి. శ్రావణ మాసంలో శివుణ్ణి గన్నేరు పూలతో పూజిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి గన్నేరు పూలతో శివ పూజ చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని కానీ, శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ పఠించినట్లయితే శివానుగ్రహం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆ తర్వాత 3వ ఉపచారం ధూపం. శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శివ పూజ చేసే సమయంలో సాంబ్రాణి ధూపం వెయ్యండి. 4వది దీపం. శివానుగ్రహం కలగటానికి శ్రావణమాస ఆఖరి సోమవారం సందర్భంగా శివలింగం దగ్గర లేదా ఈశ్వరుడి చిత్రపటం దగ్గర దీపారాధన చేసేటప్పుడు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఒక మారేడు దళం తీసుకొని దానికి గంధంతో బొట్లు పెట్టి ఆ మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ తర్వాత 5వ ఉపచారం నైవేద్యం. శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, దధ్యోజనము, చిత్రాన్నము వీటిలో ఏదైనా సరే పరమశివుడికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ పంచోపచారాలతో శివుడిని పూజించినట్లయితే శ్రావణ సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ పంచోపచార పూజ నిర్వహించడంతో పాటుగా శివానుగ్రహం సులభంగా కలగటానికి ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల శివానుగ్రహానికి సులభంగా పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు శివాలయ ప్రాంగణంలో శివ స్తోత్రాలు ఉన్నటువంటి పుస్తకాలు ఎవరికైనా పంచిపెట్టినా కూడా శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శివాలయంలో ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈరోజు నందీశ్వరుడి దగ్గర దీపాలు వెలిగించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కండి.